జంతర్ మంతర్ నుండి హైదరాబాద్ వరకు మారుమోగిన విద్యార్థుల గళం. రాహుల్ గాంధీ అరెస్టుపై రాజీనామాలకు డిమాండ్. విద్యార్థులకు మద్దతుగా పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టెంబరీస్ చైర్మన్ ఫహీం ఖురైషీ, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్లతో పాటు పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో భారీగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ వీధుల్లోకి తిరుగుతూ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం యంత్రాంగానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేస్తూ యువత హక్కుల కోసం గళమెత్తారు. వాస్తవానికి ఈ వివాదమంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైంది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థుల గొంతుకగా నిలిచేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్దకు చేరుకోగా పోలీసులు ఆయనను కూడా అదుపులోకి తీసుకుని నిరసన తెలపకుండా అడ్డుకున్నారు. నిర్జోగిత, అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన ఈ దౌర్జన్యానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, వివాదాస్పద పరీక్షలపై నిష్పాక్షిక విచారణ జరిపించి పారదర్శక నియామక వ్యవస్థను అమలు చేయాలని ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. हमारे पास जो दिल्ली में हुए उसके खिलाफ हम लोग आज तेलंगाना में चलो राजभवन बोल के हम लोग सब यहाँ पर ऐसो धरना करने के लिए निकले हैं। और बड़ा अफसोस की बात है कि जो स्टूडेंट्स है, जो पढ़ने लिखने वाले हैं, जो आगे का भविष्य है, वो स्टूडेंट के ऊपर में इस तरीके से लाठीचार्ज किया गया है। बेहद ही अफसोस की बात है, आज तक कोई गवर्नमेंट में इस तरीके का एक्शन नहीं लिया गया। ये इस तरीके का था ताकि यानी कि देखने में ऐसा दिख रहा था कि भाई कोई जानवर को मार रहे क्या, यानी कि इंसान की इंसानियत ही ख़त्म हो गया। तो आप लोगों को चाहिए कि भाई प्रेजेंट गवर्नमेंट जो है ना, हमारे ये जो हमारे मिनिस्टर है, एजुकेशन मिनिस्टर, उनको रिज़ाइन करना चाहिए, मोदी को रिज़ाइन करना चाहिए। जब आपसे हुकूमत नहीं संभाले जा रही है तो फिर आप हुकूमत को ले लेके चलने की क्या ज़रूरत है। आज इतने सारे ऐसे यंगस्टर्स को इस तरीके से मारे लाठी से, और कई लोगों को ऐसे खूना खून कर दिए, कई लोगों को ऐसे इतना इंजर्ड करे, कई लोग ऐसे सीरियस ICU में है। तो ये बहुत ही अफसोस की बात है, यानी कि देश की, यानी कि डेमोक्रेटिक कंट्री के हिसाब से परसों जो हादसा हुआ बेहद ही अफसोस वाला हादसा हुआ। तो हम ये चीज़ को ऐसे कंडेम करते हैं, और हमारी गवर्नमेंट और ये हमारे पूरे यानी कि जितने आम इंसानियत के ऊपर ऐसा बहुत बड़ा धब्बा है। इंडिया लेवल में नहीं है, पूरे देश लेवल में, पूरा यानी कि पूरा ऑल इंडिया नहीं, वर्ल्ड वाइड में भी ऐसा लोग ऐसे इसको अपोज कर रहे हैं। बेहद ही अफसोस बात है। बस రోజు దేశ ప్రజల్ని, దేశ విద్యార్థులందరినీ కూడా మన రాహుల్ గాంధీ గారు సందర్శించి నిన్న ఆయన పోయి పబ్లిక్ కోసం నీట్ పేపర్ లీకేజ్ అయిన ఉద్దేశంతో ఆయన విద్యార్థులను సందర్శిస్తే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మోడీ ప్రభుత్వం చేస్తుందల్లా కూడా ఈ రోజు వరకు కూడా నీట్ పేపర్ లీకు దాదాపు 900 పేపర్లు ఈ రోజు వరకు లీక్ చేసింది. ఈ లీక్ల ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా రాబోయే భవిష్యత్ కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన కొట్లాడుతుంటే ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం కారణం కరెక్ట్ కాదని మేము అందరం ఖండిస్తున్నాము. ఇదే విషయమై కూడా గత 2 నెలల నుంచి జరుగుతుంది. కళ్ళున్నా కూడా కబోతే అయినట్టు మోడీ కానీ, ఆయన ధర్మేంద్ర ప్రసాద్, విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రసాద్ కానీ ఇద్దరు కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ విధంగా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రేపొద్దున ఇదే రకంగా ఉంటే దాదాపు నిన్న రాహుల్ గాంధీ గారు పోయి వారి గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారిని ఇంటిని ముట్టడిచ్చిండు. రేపు అదే రకంగా ఉంటే అది ఆల్ దేశాల నుంచి, ఆల్ రాష్ట్రాల నుంచి కూడా అందరూ పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటారు. జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు నిన్న పోయినారు, దాని మీద ఏమంటారు మీరు? రాహుల్ గాంధీ గారు ఈరోజు కదండి ఫస్ట్ రోజు నీట్ పేపర్ అయితే ఏ రోజు అయితే లీక్ అయిందో ఆ రోజు నుంచి రాహుల్ గాంధీ గారు పోయి కలుస్తున్నాడు, స్టూడెంట్ కలుస్తున్నాడు, స్టూడెంట్ పేరెంట్స్తో మీటింగ్ పెట్టిన అయినా కూడా రాహుల్ గాంధీ గారిని ఎంత చేస్తున్నాడో ఖాతరు చేస్తూ మోడీ గారు, ఆయన ధర్మేంద్ర ప్రసాద్ విద్యాశాఖ మంత్రి వాడు ఇద్దరు కూడా కళ్ళుండి కబోతులాగా మారి ఢిల్లీలో వెళ్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తును ఆడుతున్నారు. దాదాపు ఈ రోజు వరకు కూడా 30-40 మంది పిల్లలు చనిపోయారు. కనీసం ఆ పిల్లల సంఘీభావం కూడా మోడీ ఈ రోజు వరకు చేయలేరు. ఈ ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు కూడా ఢిల్లీలో ఇదొక పేపర్ విషయము, లీక్ అయిన విషయము ప్రధానమంత్రి చెప్తున్నాడు కానీ చెవుని ఎత్తినట్టుగా ఉన్నాడు ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రిని ధర్మేంద్ర ప్రసాద్ విద్యాశాఖ మంత్రి ఇద్దరిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి భారతదేశ ప్రజల తరఫున కోరుతున్నాం ఈరోజు మేమందరం కూడా. पूरे स्टेट में जितने भी लोग हैं सब लोग आज निकल के प्रोटेस्ट करने आए हैं। आज कल जो हुआ है ब्रूटल जलियांवाला बाग इंसिडेंट्स को रिट्रीट करते हुए मॉडर्न डे जलियांवाला बाग कल विटनेस किए हैं। इसके लिए हम लोग सब आज धरना पे उतरे हैं और लीगल सेल के लीड करते हुए हम लोग इसको और नेक्स्ट लेवल को लेने के लिए प्लान कर रहे हैं। हम
एक निवेदन करते हैं, आप लोग धैर्य और शांतिपूर्वक प्रदर्शन करें और इस हुकूमत को हर एक जगह से हर एक जगह से आ रहा है, इसीलिए हर एक जगह से रिजेक्शन आ रहा है, इसीलिए ये जस्ट धरना को प्रोटेस्ट करते हुए और जस्ट सीज फायर करते हुए प्रोटेस्ट को एंड करना चाह रही। ये डेमोक्रेसी नहीं है, ऑटोक्रेटिक स्टाइल ऑफ गवर्नमेंट हो गया है। ये डेमोक्रेसी को जो भी एक बचा चरण है उसको कंप्लीट करते हुए कल जो सॉलिडारिटी से जो लोग गए हैं स्टूडेंट्स को, उन लोगों पर जो टीयर गैस बरसे हैं और जो लाठीचार्ज जो है, इसको हम लोग पूरी तरीके से कंडेम करते हैं और गवर्नमेंट से अपील करते हैं कि सिर्फ रिजिग्नेशन से नहीं, एक सिस्टम बनाए जिससे नेक्स्ट फ्यूचर को, नेक्स्ट जनरेशन को एक उम्मीद देश पर बन के रहे। और आप लोगों की डिमांड्स क्या है? हमारा डिमांड धर्मेंद्र प्रधान को इमीडिएटली रिजिग्नेशन देना चाहिए और प्राइम मिनिस्टर मोदी नेक्स्ट सिस्टम को इसको रिस्पॉन्सिबिलिटी लेते हुए एक क्रेडिबिलिटी सिस्टम तैयार करके सामने लेना है।